గానం లాగా చేయమన్నాడు కాబట్టి ఇది స్టార్ట్ చేశాను. చాలామందికి ఇష్టం కదా జేడి డీజేనా, కాబట్టి మనం ఎక్కడెక్కడ పాడచ్చు. ఏమని ఎలా భవతి సమ్మోహ సమ్మోహ విభ్రమ బుద్ధిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. వీటికి ఎక్కడంగా మన డీజేగా ఎగడతాం బాగా, ఇంకా బాగా స్టేజ్గా వస్తారు. ముందు ముందు కూడా ఈ శ్లోకాలకి అలా తీసుకొద్దాం, మంచి విషయాలకి బాగా ఎగిరే విధంగా చేద్దాం. మీ అందరి సహకారంతో, మీ పేరెంట్స్ యొక్క కోఆపరేషన్తో రానున్న తరాన్ని గీతా గానం వైపు తీసుకెళ్తేనే గమ్యాన్ని చేరుకుంటాము. చెప్పండి, రానున్న తరాన్ని గీతా గానం వైపు తీసుకువెళ్తేనే గమ్యాన్ని చేరుకుంటాము. హరే కృష్ణ. సో కోపం వల్ల మనిషి పతనం అవుతాడు. కోపం వల్ల మోహం కలుగుతుంది. అంటే మోహం అంటే ఎవరి మీద? తన మీదనే. తద్వారా ఎప్పుడైతే మోహం నిన్ను ఆవరిస్తారో జ్ఞానము నశించిపోతుంది. నేను తెలివైన వాడిని, తెలివిపోతుంది. నేను కాస్త చిన్నవాడిని, అది మర్చిపోతాం. నేను పెద్దవాడిని, అది కూడా మర్చిపోతాం. మోహం వేస్తుంది. అరే నేను అక్కనే కదా, అది మర్చిపోతా. అరే నేను అమ్మను కదా, అది మర్చిపోతా. కోపం ఇన్ని సమస్యలు తీసుకొస్తుంది మనలో. ఇందువల్ల ఎప్పుడైతే ఈ యొక్క కోపానికి గురయ్యి కొట్టేస్తాడు, గొడవలు అవుతాయి. ఆ గొడవల్లో చాలా చీకడుతుంది. హాస్పిటల్కి పోతారు. నేరం ఎక్కువైతే జైలుకి పోతారు. అవునా కాదా? ఎవరు అనుకోరు. ఇంటర్ లేస్తానే నాకు కోపం వస్తుందని ఇంట్లో గొడవ పడతాను అనుకోడు. ఊళ్ళో కూడా అనుకోడు. ఎంత జరుగుతూ ఉంది? నీ గతం నిన్న ప్రేమిస్తుంది. నీ గతంలో కొన్ని పొరపాటు చేస్తావు. ఆ గతం అంటే నిన్న కావచ్చు, ఒక నెలకు ముందు కావచ్చు, 2 ఏళ్ళకు ముందు కావచ్చు, లేదా పూర్వజన్మలో కావచ్చు. ఇవన్నీ సరిచేయడానికి ఈ స్కూళ్ళు, ఈ కాలేజీలు ఉపయోగపడాలా? మేము ఉపయోగపడాలి. అర్థమైందా? కాబట్టి దయచేసి రానున్న ఈ వారంలో ఈ శ్లోకాన్ని పదే చదువుకోండి. రాత్రి పడుకునే ముందు, ఉదయం లేచినప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు, బస్సులో పోతున్నప్పుడు. కమాన్, బై హ్యాండ్ దెమ్, విల్ సీ రిజల్ట్స్. చేద్దామా? ఈ వారంలో శ్లోకం ఖండతా వచ్చేయాలి. మెమరైజ్ చేయాలి. ఎగ్జామ్స్కి మార్కులు రావు కదా సార్? మార్కులు వస్తాయి. ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞానం వస్తుందో చదువు జాస్తి పెరుగుతుంది. ఓకే, చేద్దామా? ఈ వారం గీతా శ్లోకం ఈడేర్చును నాలో శోకం. ఈ వారం గీతా శ్లోకం ఈడేర్చును నాలో శోకం. తీసేస్తుంది. కోపంలో వచ్చేటువంటి శోకం కావచ్చు, బాధపడతాం. వాళ్ళకి తెలుసా? కోపం వచ్చిన తర్వాత అయ్యో కొట్టేశానే, అయ్యో అరిసేసానే, మీరు బయట చెప్పు, ఆ శోకం కూడా పోతాం. ఓకే, క్లోజ్ యువర్ ఐస్.